ఈ రోజున కొన్ని పరిస్థితులు కొంతమందిని అలా తీసుకుని వెళ్తాయి. కొంతమంది ఈ రోజున విశ్వసించి బాప్తిసం పొంది ప్రతి ఆదివారము దేవుని సన్నిధానానికి ఉన్న విషయము వారి తల్లిదండ్రులకు తెలియక కొన్ని సందర్భాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహం ముందు పూజ చేయడానికో నమస్కరించడానికో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల మధ్య నేను చెప్తున్నాను, ఇదే విశ్వాసం నయం అనుకున్నటువంటి విశ్వాసం నీకు కనుక ఉంటే, ఇదిగో ప్రభా వీరిని బట్టి నేను ఒకవేళ ఆ దేవత ఉందో దేవుడు ఉందో నా చేతులు ఒకవేళ మ్రొక్కడానికి వెళ్ళినా కూడా నా మనసు అంతా నీ మీద ఉంది, నీ చేత నేను నిశ్చయముగా క్షమింపబడుతున్నా అని చెప్పేసి మనకు అటువంటి విశ్వాసం ఉంటే దేవుడు నిజంగా క్షమిస్తాడు. ఎందుకంటే నీ హృదయము ఎవరిపైన అనుకుంటారన్నమాట, ఆయన పైన అనుకుంది. హల్లెలూయా. మన ప్రార్థన ఎప్పుడైనా అంగీకరిస్తాడో తెలుసా? మనం మనపూర్వకముగా హృదయపూర్వకముగా ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం మనవి చేస్తామో ఆ ప్రార్థనే ఆలకిస్తాడు. మన పెదవులతో చేసే ప్రార్థన ఎక్కడ వరకు ఉండిపోతాం? అక్కడ వరకు ఉండిపోతాం. హల్లెలూయా. ఇక్కడ నయమాను విశ్వాసంతో చెప్తున్నాడు, ఇలాంటి సందేహం లేకోకుండా నేను ఖచ్చితంగా క్షమింపబడతానని చెప్పేసి. హల్లెలూయా.